బిజినెస్ ప్రమోషన్స్ అయినా పర్సనల్ ప్రమోషన్స్ అయినా పీక్ స్థాయిలో జరగాలంటే ఎన్ఎస్ఆర్ ప్రమోషన్స్ విభాగాన్ని సంప్రదించండి. ఈ రోజు శాకంబరి భద్రకాళి శాకంబరి ఉత్సవాలు చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున అయితే భక్తులైతే ఆలయానికి అయితే రావడం జరుగుతుంది. అసలు భక్తులకి ఈవో గారు ఎలాంటి ఏర్పాటు చేశారో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు భద్రకాళి ఆలయం యొక్క ఈవో శేషు భారతి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే. ఎలాంటి ఏర్పాట్లు ఈరోజు భక్తులకు చేశారు? చాలా మంది పెద్ద ఎత్తున వచ్చారు భక్తులు. అవునమ్మా, వచ్చిన భక్తుల కోసం గత 3 రోజుల నుంచి కూడా ప్రత్యేకమైన క్యూ లైన్స్ అరేంజ్ చేశాము. మొత్తం కూడా క్యూ లైన్లకు అటు ఇటు క్లాత్ కట్టి చక్కగా ఎవరి ఇబ్బంది కనపడకుండా, ఎవరి ఇబ్బంది పడకుండా ఫ్రీగా లైన్లో వెళ్ళే విధంగా అటు శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం, మరి విశిష్ట దర్శనం అని అలా అటు పెట్టించి ఇటుపక్క విఐపీలు దాతలు ఉంటారు కదా, వాళ్ళకి అరేంజ్ చేయడం జరిగింది. ఈ క్యూ లైన్లో వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మంచినీళ్ళు, మరి బాదం పాలు, మజ్జిగ ఇవన్నీ కూడా రామ్కో సిమెంట్ వారి ద్వారా ఏర్పాటు చేయించడం జరిగింది. మరి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మందులు అవి పెట్టి కూర్చున్నారు. మరి భద్రకాళి సేవా సమితి వాళ్ళు ప్రసాదం, ఉచిత ప్రసాదం అందిస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉచిత ప్రసాదం తీసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి చక్కగా అటు ఏఎస్పీ గారు, మరి మన సిఐ గారు, వాళ్ళ స్టాఫ్ అందరూ, ఎన్ఎస్ఎస్ వాళ్ళు, ఆర్గనైజర్స్ అందరూ కూడా హెల్ప్ చేయడం జరుగుతోంది. ఈ యొక్క దేవాలయ ప్రాంగణంలో సేవా సమితి వాళ్ళు, లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ శ్రీనివాస సేవా సమితి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క అమ్మవారి శాకంబరి నవరాత్రి ఉత్సవాల్లో ప్రేమగా పాల్గొన్నారు. ఇక్కడ ఈ యొక్క అద్భుతమైన ఈ ప్రదేశంలో భద్రకాళి శరణమమ్మ అని ఒక 10 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని కూర్చొని అమ్మని తలుచుకొని వెళ్తే ఏం కావాలో అది కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది. కనుక మనం చేయాల్సింది, మా ఏర్పాట్లు మేము చేసాం, మీరు చేసుకోవాల్సింది కేవలం భక్తులకి మనవి ఏంటంటే 5 నిమిషాలు ఎక్కడ టైం దొరికితే అక్కడ కళ్ళు మూసుకొని అమ్మని ప్రేమగా పిలుచుకొని మీకు ఏం కోరిక కావాలో చెప్పుకోండి, వెంటనే మీ కోరిక నెరవేరుతుంది. మీరు మళ్ళీ మీరే వస్తారు ఈ టెంపుల్కి. మేడం ఇటు వాష్రూమ్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయడం? కింద ఉన్నాయమ్మా, కింద ఒక 10 టాయిలెట్స్ ఉన్నాయి, పైన ఒక 4 ఉన్నాయి. కాబట్టి దాన్ని వినియోగించుకొని బోట్స్ కూడా పెట్టాం. మేడం ఇంకా ఆలయానికి సంబంధించి వీధుల ఏర్పాటు ఎంతవరకు వచ్చింది అండ్ ఇంకా ఏం డెవలప్మెంట్ ఈ ఆలయం చేయబోతున్నారు మీ ఆధ్వర్యంలో? వీధుల వర్క్ జరుగుతుందమ్మా. టోటల్గా మన ఎండోమెంట్ మినిస్టర్ గారైన శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మరి శ్రీ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సారు, మరి కూడా చైర్మన్ గారు, వీళ్ళందరూ కలిసి సీఎం గారి ఆశీస్సులతో, సీఎం గారి సహకారంతో వీధులు దాదాపు 30 crores అలా వర్క్ అలా 50 crores దాకా అయింది. ఇంకా 100 crores వర్క్ పెండింగ్ ఉంది. ఖచ్చితంగా ఆ వర్క్స్ అన్ని ప్రాజెక్ట్స్ మేడం గారి దగ్గరికి వెళ్ళాయి. దాని ప్రకారంగా ఇక్కడ ఈ దేవాలయానికి ఏమేమి కావాలి, ఇంకా రూమ్స్ కట్టించే ప్రపోజల్ ఒకటి ఉంది. మరి వేద పాఠశాల నడుస్తోంది, వర్క్ జరుగుతోంది ఆల్రెడీ. అలాగే రాజగోపురాలు 2 ముందు, ఇటు వెనక సైడు, తూర్పు పడమర 2 వైపులా కట్టే ఏర్పాటు ఉంది. అదేవిధంగా ఇంకా షాపింగ్ కాంప్లెక్స్ కూడా బయట కట్టే ఏర్పాటు ఉంది. మరి లోపల ఈ వీధుల లోపలనే మరి ఆఫీస్ బిల్డింగ్ ఒకటి వచ్చేది ఉంది, ప్రసాదాల బిల్డింగ్ వచ్చేది ఉంది, ధ్యాన మందిరం కూడా వచ్చేది ఉంది. ఇవన్నీ ఏర్పాటు చేయడానికి మరి మా యొక్క పెద్దలు, ఈ యొక్క దేవాలయం గురించి చేసేవాళ్ళు, ధర్మకర్తలు, చైర్మను, మా ప్రధాన అర్చక స్వాములు వీళ్ళందరూ కలిసి మరి ఒక ప్లాన్ ప్రకారంగా వర్క్ జరుగుతోంది. మరి ఎండోమెంట్ కమిషనర్ గారు వెంకట్రావు సార్ వారు నిర్ణయంతో స్థపతి గారిని పంపించి ఇవన్నీ ఏర్పాటు కూడా చేయించారు. అతి త్వరలో ఇంకా కొత్త రూపులు వస్తుంది. ఇప్పటికే దాదాపు అంతా కూడా కొత్తగా కనిపిస్తుంది మీకు భద్రకాళి టెంపుల్. అదేవిధంగా ఇంకా కొత్త మార్పులు రాబోతున్నాయి అతి త్వరలో. ఇప్పటి వరకు దాదాపుగా ఎంతమంది భక్తులు ఈరోజు దర్శనానికి వచ్చి ఉంటారు? ఇప్పటిదాకా ఒక 30,000 అని అనుకుంటున్నా. నేను లోపల బయట తిరుగుతున్నా కదా,
ఎక్కువేనా ఒక 40,000 దాకా వచ్చి ఉంటారు. ఇంతమంది సాయంత్రానికి ఇంకా పెరుగుతారు. ఇంతమంది భక్తులు రావడం మీకు ఎలా అనిపిస్తుంది మేడం? ఈరోజు ఇంత ఆలయం మొత్తం కిటకిటలాడుతుంది. భద్రకాళి అమ్మ చైతన్యం విస్తృతమైంది. భద్రకాళి అమ్మ చైతన్యం విస్తృతమైంది కాబట్టి అమ్మ దగ్గరికి ప్రేమగా బిడ్డలందరూ వస్తున్నారు. అంతే, ఎక్కడి నుంచైనా పరిగెత్తుకుంటూ వస్తారు. ఫారిన్ నుంచైనా అమ్మను ఒక్కసారి దర్శనం చేసుకోవాలి, కళ్ళారా చూసి దండం పెట్టుకోవాలి, ఇట్లాంటి ఛానల్లో ఉన్న చూసి దండం పెట్టుకోవాలని పరిగెత్తుకుంటూ వస్తారు. అమ్మ అంటే అమ్మ భద్రకాళి తల్లి శాకాంబరిగా ఈరోజు శాకములను వస్త్రముగా కట్టుకున్న తల్లి కనుక ఎంత అద్భుతమైన కోరిన కోరికలు నెరవేర్చే తల్లి భద్రకాళి తల్లి కనుక అందరూ చల్లగా ఉండాలని ఆమె కోరిక కాబట్టి అందరినీ చల్లగా చూస్తుంది. ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాయింట్లో ఎవరు బాధపడకండి. మనకు కావాల్సిన అమ్మ ఏం కావాలో అమ్మని కోరుకోండి, ఖచ్చితంగా అయిపోతాయి. ఆల్ ద బెస్ట్. సో మరి విన్నారు కదా, అటు మాడ వీధుల ఏర్పాట్లు కూడా ఇప్పుడు చేయబోతున్నారు. అటు సీఎం ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అయితే చేయబోతున్నారు అంటూ ఈఓ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా బయట ఒక కాంప్లెక్స్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటూ చెప్తున్నారు. అండ్ ఇటు భక్తులకు కూడా లైన్లో ఎవరైతే క్యూ లైన్లో నిల్చుంటారో వారి కోసం కూడా ప్రత్యేకంగా బటర్ మిల్క్లు, ప్రసాదాలు కూడా ఉచితంగా అందజేస్తున్నామంటూ కూడా ఇక్కడైతే ఈఓ గారు అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తులకు సంబంధించి వాష్రూమ్కి సంబంధించి కూడా కింద ఒక 10 వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు పైన కూడా 4 వాష్రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా దర్శనం అయితే చేసుకుంటున్నారు. దాదాపు కూడా ఇప్పటివరకు అయితే పెద్ద సంఖ్యలో అయితే భద్రకాళి ఆలయంకి వచ్చి భక్తులు అయితే దర్శించుకోవడం జరుగుతుందంటూ ఈవో గారు అయితే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో సంతోష్, ఎన్ఎస్ఆర్ న్యూస్ వరంగల్.